టు వేవ్స్ మీడియా తెలుగు. గుంటూరు రూరల్ మండలం ఏటుకూరు బైపాస్ రోడ్లో గల ప్రతిపాడు నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో తిరుపతి దేవస్థాన లడ్డూపై కూటమి నేతలు చేస్తున్న దుష్ప్రచారంపై నియోజకవర్గ ఇన్ఛార్జి బలసాని కిరణ్ కుమార్ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. బలసాని కిరణ్ కుమార్ మాట్లాడుతూ, తిరుమల తిరుపతి దేవస్థానంలో కల్తీ నెయ్యి దేవస్థానం లడ్డూలో కలిసిందని కూటమి ప్రభుత్వం చేసిన వివరణపై తీవ్రమైన ఆగ్రహం వ్యక్తం చేసిన ప్రతిపాడు నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ సమన్వయకర్త బలసాని కిరణ్ కుమార్, టీడీపీ అధికారంలోకి వచ్చిన నెలలో తిరుమల తిరుపతి దేవస్థానానికి 4 లారీల నెయ్యి వచ్చిందని, దాన్ని టీటీడీ దేవస్థానం ఆలయం సంబంధించినటువంటి ల్యాబ్లో పరీక్షలు వరుసగా జరుపగా నెయ్యిలో క్వాలిటీ లేదని తేల్చారే తప్ప దీంట్లో ఎలాంటి జంతువు కానీ పంది కొవ్వు కానీ లేవని నిర్ధారించడం జరిగిందని తెలియజేశారు. శ్రీ వెంకటేశ్వర స్వామి లడ్డూపై ఈరోజు పొలిటికల్గా మాట్లాడుతున్నామంటే ఇంతకన్నా సిగ్గుచేటు లేదని బలసాని కిరణ్ కుమార్ అన్నారు. చంద్రబాబుకు పొలిటికల్ డైవర్షన్ ఎలా చేయాలో బాగా తెలుసని, అనవసరపు రాద్ధాంతం చేయడంలో చంద్రబాబు మంచి అనుభవజ్ఞులని బలసాని కిరణ్ కుమార్ తెలియజేశారు. అంబటి రాంబాబుపై లడ్డూ ఫ్లెక్సీ వివాదంలో జరిగినటువంటి గొడవలు, అంబటి ఇంటిపై టీడీపీ వర్గీయులు దుర్భాషలాడిన సందర్భంలో ఆవేశంలో వారి మాటలు ప్రతిస్పందనగా ఆవేశంలో అన్నానే తప్ప ఎలాంటి ఆలోచన లేదని, అంబటి రాంబాబు అన్నా కూడా అంబటి రాంబాబుని స్టేషన్లో బాధించడం, అతనిపై 30 కేసులు పైగా పెట్టడంపై కూటమి ప్రభుత్వానికే చెల్లుతుందని తీవ్ర విమర్శ చేశారు. ఈ లడ్డూ వివాదం ఎంతకాలం ఇలా పొడిగిస్తారని, ప్రజాక్షేమాల గురించి సమస్యల గురించి ఆలోచించాలని, ఇకనైనా ఈ లడ్డూ వివాదం రాజకీయ కోణంలో చూడొద్దని, ఎవరైనా తిరుమల తిరుపతి దేవస్థానం గురించి ఇలా ఎవరైనా చేస్తారా? కలియుగ ప్రత్యక్ష దైవంగా కొలిచే వెంకటేశ్వర స్వామి వారి లడ్డూని ఇలా రాజకీయాలకు వాడుకోవటం ఎంతవరకు సమంజసమని బలసాని కిరణ్ కుమార్ అన్నారు. కంక్లూషన్స్ ఉన్నాయి. ఈ యొక్క కంక్లూషన్స్లో చూసుకున్నట్లయితే ఈ నేపథ్యంలో సిబిఎస్ఈటి 4 ట్యాంకులకు సంబంధించిన శాంపుల్ మరోసారి గుజరాత్ అన్నది ఎన్డీడీబీకి, దీంతో పాటు హర్యానాలో కర్నాల్లో ఉన్నటువంటి ఎన్డీఆర్ఐకి 2కి పంపించడం జరిగింది. ఈ 2 ల్యాబ్లు కూడా ఎలాంటి జంతు కొవ్వు, గొడ్డు మాంసం కొవ్వు, పంది కొవ్వు, ఫిష్ ఆయిల్ ఆనవాళ్ళు లేవని స్పష్టం చేసింది. ఛార్జ్షీట్ పేజ్ 35 కేసు పూర్వవివరాల గురించి ఎన్డీడీబీ రిపోర్టు ప్రస్తావించారు. తుదిపరి పేజీలు ఎలాంటి జంతు కొవ్వు, గొడ్డు మాంసం కొవ్వు, పంది కొవ్వు, ఫిష్ ఆయిల్ లేవు, ఆనవాళ్ళు లేవని స్పష్టం చేశారు. దీన్ని దాచిపెట్టి లోకేష్ తప్పుడు ప్రచారం చేస్తున్నారు. ఇది మీరు చాలా క్లియర్గా అర్థం చేసుకోండి. అంటే దీని ద్వారా మీరేం పొందుదాం అనుకుంటున్నారు, ఏం సాధిద్దాం అనుకుంటున్నారు అంటే ఈ యొక్క దాన్ని వచ్చినటువంటి రిపోర్ట్ని, ప్రాపర్ రిపోర్ట్ని, ఏదైతే ఫేర్ రిపోర్ట్ ఏదైతే ఉందో ఆ రిపోర్ట్ని మీరు దాచిపెట్టి ఇంకా స్టిల్ మీరు ఇదే విషయాన్ని డిస్కస్ చేస్తూ మీరు పాలన అంతా పక్కన పెట్టేసేసేసి, మీరు చేస్తున్న అరాచకాలను పక్కన పెట్టేసేసి అంటే ఈ విషయం డిస్కస్ చేసుకుంటారన్న దాంతో మళ్ళీ అగైన్ మీరు కల్తీ నెయ్యి, ఈ యొక్క లడ్డు కల్తీ అయిందన్న విషయం మీద మీరు డిస్కస్ చేయడానికి మీరు ముందుకు వస్తున్నారే, మీరేం సాధిస్తారు దీనివల్ల? నిజం చెప్పాలనుకుంటే ప్రజలందరూ ఒకటి ఆలోచించండి. ఓకే సరే, మీరు ఆ రోజు ఛార్జ్ షీట్ సిట్ వేసినటువంటి దానిలో ఈ నెయ్యిలో కల్తీ జరిగింది, జంతువులు కలిసింది, ఫిష్ ఆయిల్ కలిసింది అని అనుకుందాం. మీరు అని చెప్పి అన్నారు. అసలు మీకు ఎంతసేపు పని, చీటింగ్లో పని? మీకు బీజేపీ వాళ్ళు, సెంట్రల్ గవర్నమెంట్ ఉంది, వాళ్ళు కానీ తలుచుకుంటే ఇది ఎంతసేపులో సాల్వ్ అయిపోతుంది. కానీ మీరు బీజేపీ వారు ఈ విషయాన్ని మీరు ఎందుకు మాట్లాడలేదు? బీజేపీ వాళ్ళు ఎందుకు దీన్ని ప్రాపర్గా ఇన్వాల్వ్ అయ్యి ఈ విషయం గురించి గట్టిగా ఎందుకు స్పందించట్లా? ఈ విషయం మీరు గ్రహించారా? ఓన్లీ ఇది చంద్రబాబు నాయుడు గారే ఈ యొక్క విషయాన్ని గట్టిగా మాట్లాడి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి మీద నిందలు మోపి ఈ యొక్క డైవర్షన్ పాలిటిక్స్ మీద శ్రీకారం చుడుతున్నారు. ఈ విషయం మీరందరూ కూడా గ్రహించాలా. అంటే కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి బీజేపీ ఏదైతే స్ట్రాంగ్ ఉన్నటువంటి సెంట్రల్ గవర్నమెంట్లో వాళ్ళు తలుచుకుంటే 1 or 2 days లోపల ఈ యొక్క ఇష్యూని ఎప్పుడు సాల్వ్ చేసేవాళ్ళు. నిన్నగాక మొన్న ఎవరో చెప్తున్నారు, ఆల్రెడీ ఈ విషయం గురించి మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు వెళ్ళి మాట్లాడదామన్న ప్రక్రియలో ఆయన అమిత్ షా గారిని కలిసినప్పుడు ఎవరు కూడాను ఎలాంటి వ్యక్తి అయినా సరే ఎప్పుడు కూడాను ఈ యొక్క లడ్డు విషయంలో జంతువులకు కలిపేటువంటి అలాంటి జరగదు, ఈ ఇష్యూ చేయమాకండి అని చెప్పేసేసి పవన్ కళ్యాణ్ బుద్ధి చెప్పడం జరిగింది అనేది విన్నాం. అది హౌ ఫార్ ఇట్ ఈస్ రైట్ వీ డోంట్ నో, కానీ ఆ మాట వింటున్నాం. అది అలాగా ఇప్పటికైనా సరే డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారైనా సరే, చంద్రబాబు నాయుడు గారైనా సరే, లేదంటే లోకేష్ గారైనా సరే, ఎవరైనా సరే ఈ యొక్క రిలీజియస్ పాలిటిక్స్ అండ్ కాస్ట్ పాలిటిక్స్ అనేది పక్కన పెట్టి దయచేసి మేము వేడుకుంటుంది ఏంటంటే ఈ యొక్క వెంకటస్వామి గారి విషయంలో ఈ యొక్క భక్తులతో మనోభావాలతో ఆడుకోకుండా
ఈ విషయాన్ని వీలైతే ఆల్రెడీ ప్రూవ్డ్ దట్ ఏమని వచ్చింది, అందులో జంతు కొవ్వు ఫిష్ ఆయిల్ అనేది ఏది లేదని చెప్పిన తర్వాత కూడా మీరు ఇంకా డ్రాగ్ ఆన్ చేసే పనిలో ఉండడం అనేది ఏమాత్రం సబబు కాదు. మన ఆంధ్ర రాష్ట్రానికి ఉన్నటువంటి ఏకైక మన గుడి పవిత్ర కలిగిన గుడి ఈ యొక్క భారతదేశమే కాదు, అలాగే మొత్తం టోటల్ మొత్తం వరల్డ్లో కూడా ప్రపంచం మొత్తంలో కూడా ఎంతోమంది భక్తులు ఉన్నారు. ఈ యొక్క భక్తుల మనోభావాలతో ఆడుకోవద్దని నారా చంద్రబాబు గారికి విన్నవిస్తూ, అలాగే మీరు చేసినట్టు ఈ అరాచకాలను కూడాను పక్కన పెట్టేసి, ఈ రెడ్ బుక్ రాజ్యాంగాన్ని పక్కన పెట్టేసి, ఏదైతే అంబేద్కర్ గారు రాజ్యాంగం రచించినటువంటి ఉందో ఆ యొక్క కాన్స్టిట్యూషన్ ద్వారా మీ యొక్క పాలన సాగించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇప్పటికైనా సరే మీరు ఎంతోమంది పేద ప్రజలకి మీరు ఏదైతే 6 ప్యాక్ అన్నారు, మాకు ఇది ఇచ్చేస్తాం అన్నారు, ఏదైతే మీరు వెల్ఫేర్ స్కీమ్ ఏదైతే అనౌన్స్ చేశారో వాటినైనా సరే అట్లీస్ట్ కనీసం ఒక 90% అన్నా సరే మీరు అది ఫుల్ఫిల్ చేయడానికి ట్రై చేయండి. ప్రజలు బాగోగులు కోరండి, డెవలప్మెంట్ దాని మీద దృష్టి పెట్టండి. వీటన్ని కూడా పక్కన పెట్టి మరొకసారి ఈ యొక్క కూటమి ప్రభుత్వానికి మీరు విన్నవించుకునేటంటే, అయ్యా చంద్రబాబు నాయుడు గారు ఈ యొక్క రిలీజియస్ పాలిటిక్స్ చేయొద్దు, మీరు కాస్ట్ పాలిటిక్స్ చేయొద్దు. ఈ రిలీజియస్ పాలిటిక్స్ కానీ కాస్ట్ పాలిటిక్స్ కానీ ఎవరైనా దూరం ఉండి అలాంటి పాలిటిక్స్ చీప్ పాలిటిక్స్ చేసేటువంటి పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాదు. మీరు దయచేసి ఇలాంటివి తీసుకొచ్చి భక్తుల మనోభావాలతో ఆడుకోవద్దు. ఈ యొక్క విషయాన్ని ఇక్కడితో ఆపి ఇకనైనా సరే మీరు బుద్ధి తెచ్చుకొని ఆ దేవదేవుని వెంకటేశ్వర స్వామి వారిని మీరు క్షమాపణ అడిగి మీరందరూ కూడాను మళ్ళీ సుపరిపాలన అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఇప్పుడు మీరు చెప్పేది ఎలా ఉందంటే, ఇట్స్ నియర్లీ కమింగ్ అప్ టు 2 years వరకు అవుతుంది. ఇంకా మొదటి నుంచే ఆల్రెడీ కేసులు అనేవి పెట్టుకుంటూనే వస్తున్నారు. ఇది పెద్దగా కూటమి ప్రభుత్వం కొత్తగా ఈ కేసులు పెట్టలేదు. ఇది ఆల్రెడీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకి కార్యకర్తలకి అందరికీ కూడాను అలవాటు అయిపోయిందే. దీని నుంచి బయటపడడానికి ఎవరు లేరు. ఇంకా ఈ రోజు కేసులు పెట్టుకుంటే వారే రోజుకి దిగజారిపోతున్నారే తప్ప వాళ్ళకి తెలియాల్సిన విషయం ఏంటంటే, ఈ కేసుల మీద, ఈ రెడ్ బుక్ రాజ్యాంగం మీద, ఈ యొక్క అన్నెసరీ ఇష్యూస్ మీద డిస్కస్ చేస్తారు తప్ప వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో పోలీసు వారి యంత్రాంగం అవ్వచ్చు, మిగతా అవ్వచ్చు, ఏదైనా ఎనీ డిపార్ట్మెంట్ అవ్వచ్చు, అసలు దీని డెవలప్మెంట్కి ప్రజలకు సంక్షేమానికి అయితే మటుకు ఉపయోగించుకోవట్లేదు. దీని గురించి ఈ కేసుల విషయం అయితే మటుకు ఇప్పటికి కూడాను అంటే చాలా వరకు ఆ రోజు నేను విన్నాను, నా మీద పెట్టారు, అంబేద్కర్ మురళన్న మీద పెట్టారు, నూరు ఫాతిమా గారి మీద పెట్టారు, చైతన్య మీద పెట్టారు, మన ఉమా మీద పెట్టారు, అలాగే చాలామంది అందరి మీద సురేష్ గారి మీద పెట్టడం కూడా జరిగింది, అలా మహేష్ గారి మీద పెట్టడం జరిగింది. ఆ రోజు మా ప్రమేయం అయితే వాస్తవంగా ఏం లేదు. యాక్చువల్లీ జగన్ గారు అంబటి రాంబాబు గారిని పరామర్శించడం కోసం వస్తున్న ప్రక్రియలో అభిమానులు అందరూ వస్తారు. జగన్ గారి కన్నా అభిమానులను చూసి మీరు ఈర్ష్యపడటం తప్పలేదు, మీరు ఎంతో కంట్రోల్ చేయొచ్చు. ఆ రోజు మీరు కంట్రోల్ చేయగలిగినట్లయితే అంబటి రామ్ గారి ఇంటి దగ్గర మీరు కంట్రోల్ చేస్తుంటే ఇదే పని అక్కడ చేసినట్టయితే ఈ సంఘటన జరిగేది కాదు. మీరు అది చేయకోకుండా అభిమానంగా జగన్ గారికి సపోర్ట్ చేయడానికి వచ్చినటువంటి ఎవరైతే అభిమానులు ఉన్నారో, కార్యకర్తలు ఉన్నారో, నాయకులు ఉన్నారో వాళ్ళని మీరు ఇబ్బంది పెట్టే ప్రక్రియ చేసుకుంటే అది ఇంతకింతకు రెండింతలుగా బంతిలాగా తిరిగి కొడుతుందే తప్ప మీ ఎట్టి పరిస్థితుల్లో అదైతే అణగదొక్కబడడం జరగని పని. మీరు ఎంత అణగదొక్కబడితే అంతగా ఎగిరిపడతా ఉంటే ఎగురుతుంది బంతి, అది గుర్తుంచుకోండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలని అణగదొక్కాలని చూడడం అనేది ఆకాశాన్ని మీద ఉమ్మేయటం కింద లెక్క. ఈ విషయం అందరూ కూడా గ్రహించాలని చెప్పి మనం చేసుకుంటాం. సంక్షేమ పథకాలను పక్కదారి పట్టించడానికి ఇలా వెంకటేశ్వర స్వామి కాదండి, మీకు అదే చెప్తున్నాను. సంక్షేమ పథకాల వరకు ఎక్కడికి వెళ్ళారు మీరు? అసలు మీరు కావాలి చెక్ చేసుకోండి. నియర్లీ ఇంకొక 3-4 months లోపల 2 years అయిపోతుంది. 2 years ఆఫ్ స్పాన్లో వాట్ ద డెవలప్మెంట్ దే హ్యావ్ డన్. ఈ కూటమి ప్రభుత్వం ఏం చేశారు ఒక్కటి చెప్పండి. అదర్ దాన్ ద 3D గ్రాఫిక్స్, అదర్ దాన్ వాళ్ళు బయట నుంచి వచ్చినటువంటి ఎవరైతే ఇంగ్లీషులు ఉంటారో వాళ్ళతో ఫోటోలు దిగి వాళ్ళు వచ్చారు వీళ్ళు వచ్చారని చెప్పి మీరు షో ఆఫ్ చేయటం కాకుండా లెట్ మీ నో క్లియర్లీ, ఐఎమ్ ఆస్కింగ్ యూ మీడియా ఇన్ ఫ్రంట్ ఆఫ్ మీడియా, కూటమి ప్రభుత్వం మీరు ఏదైనా ఇదిగోండి ఈరోజు వచ్చిన తర్వాత మేము ఇది చేసాము, ఇది డెవలప్మెంట్ చేసామన్నారు. అంటే నాకు కూడా గుర్తుంది, అంటే చాలామంది కూడా లాస్ట్ టైం గవర్నమెంట్ రోడ్లు సరిగ్గా బాగాలేదని చెప్పేసి మేము రాగానే సంవత్సరం రోడ్లు వేస్తా అన్నారు. అంతకుముందు చంద్రబాబు నాయుడు గారు కూడాను ఈ సంక్రాంతికి అన్ని రోడ్లు ఫిల్ అయిపోవాలన్నారు. ఎక్కడ జరిగింది? అట్లీస్ట్ రోడ్లన్నా సరే మీరు ప్రాపర్గా వేయగలిగారా? డెవలప్మెంట్ మాట మీరు అమరావతిలో మీ యొక్క ఎవరైతే బడా బాబులు ఉన్నారో వాళ్ళ యొక్క రియల్ ఎస్టేట్ కోసం అని చెప్పేసి చేస్తున్నటువంటి లేఅవుట్ కార్యక్రమం అదంతా అది పక్కన పెట్టేద్దాం. సరే, ఆ డెవలప్మెంట్ని నమ్ముకొని చాలామంది నీకు ఓట్లు వేశారు, అమరావతిని డెవలప్మెంట్ చేస్తారు మా బాబు గారు 40 years ఆఫ్ ఇండస్ట్రీ అని చెప్పేసి అందరూ అనుకున్నారు. బట్ అది పక్కన పెట్టేస్తే అసలు ఇక్కడ రోడ్లే అవ్వలేదు. ఇక మీరు వెల్ఫేర్ అంటారా? అసలు ఏ రోజు కూడా ప్రజలు కూడాను బాబు గారి యొక్క పూట మాటలు ఏదైతే వెల్ఫేర్ ఇస్తాము, మీ ప్రజలకు మంచి చేస్తాం అనేది
అది నోటి మాటే తప్ప ఏ రోజు కూడా ప్రాక్టికాలిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆయన యొక్క పొలిటికల్ హిస్టరీ మొత్తం కూడా మనం చెక్ చేసుకున్నట్లయితే ఏ రోజు కూడా చూసినట్టు దాఖలా అయితే నాకైతే అనిపించలేదు. ఎవరు కూడాను సుముఖంగా అనుకోవట్లేదు ఆయన గురించి అలాంటి విషయాలు అనుకోవట్లేదు. ఆయన మంచి చేస్తారు, ప్రజలకి ఏదైతే చెప్పింది చేస్తారు, మాట మీద నిలబడతారని చెప్పి అయితే నాకు తెలిసినంత చంద్రబాబు నాయుడు గారు మాట మీద నిలబడతారా లేదన్నది మన ప్రజలందరూ కూడా చూస్తానన్నారు. ఏ ఒక్క వెల్ఫేర్ కూడా ఈరోజు కూడాను పరిపూర్ణంగా ఇచ్చింది లేదు. ఇంకా చెప్పాలనుకుంటే ఒక్కటి అర్థం చేసుకోండి, ప్రతి పాలన అంటే ఏంటి? ఒక గవర్నమెంట్లో పాలన ఒక రాజు పాలిస్తాడు. ఏదైనా సరే కొన్ని విషయాలు అది రాజు చేతిలో ఉంచుకోవాలి. అంటే లీడర్ అయితే సీఎం అనుకున్నాం, స్టేట్ సీఎంగా ఉన్నప్పుడు అనుకోవాలి. ఏది మినిమం మనం పేద ప్రజలు అవ్వచ్చు, ఇంకోటి వచ్చి ప్రజలకి పాలించుతున్నప్పుడు ఫస్ట్ మెయిన్ థింగ్ ఏంటంటే ఒక ఎడ్యుకేషన్ లేదంటే హాస్పిటల్ వాళ్ళ యొక్క బాగోగులు అంటే కనీసం ఏదైతే వెల్ఫేర్ స్కీమ్ ద్వారా ఏదైతే ద్వారా వాళ్ళకి గడవడానికి కోసం చెప్పేసి ఉపాధి కల్పించడం. ఈ మూడు ఏదైతే పాలన చేస్తారో ఆ యొక్క చీఫ్ మినిస్టర్, ముఖ్యమంత్రి గారు ఎవరైనా వాళ్ళ జరగాల్సిన బేసిక్ థింగ్స్ అంటే ఈరోజు గమనించుకోండి, ఎడ్యుకేషన్ పూర్తిగా పక్కకి వెళ్ళిపోయింది. ఆ రోజు మేము నాడు నీటి స్కీమ్లో చేసినటువంటి ఏదైతే స్కూల్స్ ఉన్నాయో అవన్నీ పక్కకి వెళ్ళిపోయింది. అది పక్కన పెడితే ఎంత దారుణం అంటే మా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు తీసుకొచ్చినటువంటి ఏదైతే ఉందో ఆరోగ్యశ్రీ పథకాన్ని ఈరోజు ఆరోగ్యశ్రీ ఎంతమందికి లబ్ధి పొందుతున్నారు నిజం చెప్పండి. ఎంతమంది మీరు హాస్పిటల్కి బకాయిలు ఉన్నారు, దానివల్ల మీరు ఎన్ని హాస్పిటల్ని తీసివేయడం జరిగింది? ఎంతమంది ఆరోగ్యశ్రీ పథకం ఈరోజు ఆరోగ్య తీసేయడం వల్ల ఎంతమంది అనారోగ్యంతో ఇబ్బంది పడుతున్నారు? బేసిక్ నీడ్స్ ఏదైతే ఉన్నాయో ఆరోగ్యం, చదువు విషయాల్లో, అలాగే ఉపాధి హామీ విషయాల్లో మీరు ఎక్కడ చేశారు? ఇవన్నీ కూడాను ఎంత దుర్మార్గం అంటే ఇవి కూడా ప్రైవేటీకరణ చేసేటువంటి ఆలోచనలో మీరు ఉన్నారంటే మీరు ఎప్పుడు ప్రజల యొక్క బాగోగులు కోరుకుంటారు, వాళ్ళకి మంచి చెడులు కోరుకొని వాళ్ళు బాగుండాలి మీరు ఎందుకు వస్తారు? ఎందుకంటే మీకు ఎట్టి పరిస్థితుల్లో కూడాను కూటమి ప్రభుత్వానికి ఈ పేద ప్రజలు కానీ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ అవ్వచ్చు, లేతే అగ్రవర్ణాలు ఉంటే పేదలు అవ్వచ్చు, వీళ్ళ గురించి మీరు పట్టించుకొని వాళ్ళు మంచి చెడులు ఆలోచించేటువంటి ప్రక్రియలో మీరు పెద్దనెక్కడ మీ యొక్క స్వలాభాల కోసం, మీ యొక్క రెడ్ బుక్ రాజ్యాంగం కోసం, లేదనుకుంటే మీకున్నటువంటి కక్షల కోసం మీరు చేస్తున్న చీప్ పాలిటిక్స్ కోసం మీరు వచ్చారు తప్ప మీరు పాలన అయితే జరగట్లేదన్న విషయాన్ని ఈ యొక్క మీడియా ముఖంగా గట్టిగా పల్లగుద్ది చెప్తున్నాను. కేంద్ర మంత్రి 24 గంటల సినిమా ఇది ఈజ్ ఆల్సో ఫార్ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ అండి. సెంట్రల్ గవర్నమెంట్ సెంట్రల్ మినిస్టర్ గారు పెమ్మసాని గారు నాకు నిజంగా ఆశ్చర్యం వేసింది. యాజ్ ఏ వెల్ ఎడ్యుకేటెడ్ పర్సన్ ఆయన అంత చదువుకొని డాక్టర్గా ఉంది, ఈవెన్ మేడం గారు కూడా డాక్టర్గా ఉన్నాను. ఐ హార్డ్ అబౌట్ ఇమ్ వెరీ మచ్. బట్ బాగా విన్నా అంతా మంచి చెప్పారు, బాగా చదువుకున్నారు, మంచిగా యూఎస్లో డబ్బులు సంపాదించారు, మంచిగా ఉన్నారని చెప్పినప్పుడు ఓకే అందరూ నాలుగు వచ్చారు, చేసి రాజకీయాలు చేశారు, ఏం చెప్పారు ఏమో కదా మొత్తం మీద. కానీ చంద్రబాబు నాయుడు గారిని కూటమి ప్రభుత్వాన్ని అడ్డు పెట్టుకొని గెలవడం జరిగింది, సెంట్రల్ మినిస్టర్ కూడా అయిపోయారు, బాగుంది ఓకే. మేము చాలామంది కూడా ఆశించింది ఏంటంటే సరే మిగతా నాయకులు ఎలాగున్నా సరే పెమ్మసాని గారు ఉన్నారు మాకు బాగుంటుందని చెప్పేసి చాలామంది అనుకున్నారు. కానీ ఈరోజు ఏ యొక్క నియోజకవర్గం చూసినా కానీ ఆ నియోజకవర్గం ఎమ్మెల్యే పాలన లేదు, పక్కన పెట్టేద్దాం. పెమ్మసాని గారు అన్ని చేస్తున్నారు, అన్ని ఆయన కమిషన్లు అన్నీ నడుస్తున్నాయి ఓకే, పాలనా ఆస్పెక్ట్స్ ఓకే, ఇవి హీ వే డూ బెటర్ అన్న పాయింట్ ఆఫ్ వ్యూ నడుస్తుంది. కానీ నాకు అర్థం కాల మనిషి క్షణికావేశం గురించి ఆయనే మాట్లాడుతున్నారు కదా క్షణికావేశంలో. మరి ఆ రోజు ఆయనకు ఉన్నటువంటి పదవికి, ఆయనకు ఉన్నటువంటి స్థాయికి యాజ్ ఎ సెంట్రల్ మినిస్టర్ ఆయన ఆ యొక్క పదాలు వాడొచ్చా? జరిగి ఉండొచ్చు పోయి అంబటి రాంబాబు గారు డెమోక్రసీలో మనం ఎవరైనా సరే వాక్ స్వాతంత్రం ఉంటుంది, మనం మాట్లాడుకోవచ్చు, తప్పేంటి? ఆయన మాట్లాడారు, మీరు కూడా మాట్లాడుకోవచ్చు, చెప్పండి. అలా కాదు మేము 24 మా కార్యకర్తలు ఇంకోటి ఆపాము, ఇక ఆగే పరిస్థితి లేదు, 24 ఫస్ట్ ఏమో వారం రోజులు ఏం జరగబోతుందో చూడండి, ఈ యొక్క 24 గంటల్లో సినిమా చూపిస్తాము, ఇదే ప్రక్రియ. ఎవరెందుకు చేయలేరు అంటే మీకు ఈరోజు పవర్ ఉండొచ్చు, ఈరోజు మీ దగ్గర పవర్ ఉండొచ్చు, లేదంటే పోలీస్ వారు నీకు సహకరించవచ్చు. ఈ పవర్ యొక్క బలంతో లేదంటే పోలీస్ వారి సహకారంతో మాట్లాడుతున్నామా, లేదంటే ఒరిజినల్గా మనం అలానే అంతేటువంటి క్యారెక్టర్తో ఉన్నామన్నది పెమ్మసాని గారు బాగా ఆలోచించుకోవాలి. పెమ్మసాని గారు మీరు ఆ రోజు మాట్లాడే ప్రక్రియ మేబీ మీరు ఈ విషయాన్ని గ్రహిస్తున్నారో లేదో మాకు తెలియదు, కానీ మీరు ఆ రోజు చేసినటువంటి ఏదైతే స్టేట్మెంట్ ఉందో, ఆ రోజు చేసినటువంటి ఏదైతే ప్రక్రియ ఉందో, ఆ రోజు మీరు చేసినటువంటి ఏదైతే దుర్మార్గం ఉందో, అంబటి రాంబాబు గారి మీద ఏదైతే దుమ్మిగా టీడీపీ గుండాలు అందరూ వెళ్ళిపోయి ఏదైతే అటాక్ చేసి 7 గంటల పాటు ఎన్నడూ లేని విధంగా గుంటూరు నగరంలో ఆయన నిర్బంధించి ఇబ్బంది పెట్టి కుటుంబాన్ని ఎంతైతే భయభ్రాంతులకు గురి చేశారో ఒక్కసారి ఆలోచించుకుంటే పెమ్మసాని గారు, అదే మన కుటుంబంలో మన ఆడవాళ్ళు ఉంటారు, మన కుమార్తెలు ఉంటారు, మన తల్లులు ఉంటారు, తల్లిదండ్రులు అందరూ ఉన్నప్పుడు ఇదే సంఘటన జరిగితే మీరు యాక్సెప్ట్ చేస్తారా?
ఏ విధంగా ఈ యొక్క సభ్య సమాజం దీన్ని హర్షిస్తుంది అనుకున్నారు బ్రహ్మసాని గారు? ఒక్కసారి ఆలోచించండి. మీరు చేయండి, రాజకీయాలు చేయండి, హ్యాపీగా రాజకీయాలు చేయండి, మీరు ఎందుకంటే ఎత్తి ప్రయత్నం వేసుకొని చేయండి. బట్ దిస్ ఇస్ నాట్ ద వే టు రూల్ ద గవర్నమెంట్. అంటే భయభ్రాంతి గురి చేసినంత మాత్రాన, సినిమాలు మీరు చూపించేసినంత మాత్రాన అందరూ భయభ్రాంతులకు గురైపోయి ఈ యొక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరూ కూడాను నెమ్మది అవుతారు, లేదనుకుంటే కూల్గా ఉంటారు, కామ్గా ఉంటారు అనుకోవడం అనేది ఆల్రెడీ ఇట్ వాస్ ప్రూవెన్ విత్ ఇన్ 2-3 డేస్లో మీకు ఆల్రెడీ ప్రూవ్ అయిపోయి ఉంటుంది. ఎందుకంటే ఆ రోజు కూడా జగన్మోహన్ రెడ్డి గారు అంబటరామ్ గారు పరామర్శకు వస్తున్న రోజు కూడా మీరు మీ వాళ్ళ సపోర్ట్తో, పోలీసు వాళ్ళ సపోర్ట్తో ఆ రోజు మమ్మల్ని ఎంతోమందిని కంట్రోల్ చేయండి, అడుగడుగున ఆంక్షలు పెట్టారు. కానీ అది ప్రూవ్ అయిపోయింది కదా. మీరు ఎంతవరకు భయపించగలిగారు, ఎంతకాలం సినిమా చూపించగలిగారు అన్న పాయింట్లో ఇట్ వాస్ క్రిస్టల్ క్లియర్గా వచ్చేసింది కదా. ఏదేమైనా కానీ ఆ విధమైనటువంటి భాష, ఆ విధమైనటువంటి ఒక లాంగ్వేజ్ ఏదైతే ఉందో ఆయన స్టేట్మెంట్స్ అనేది అది ఇట్స్ నాట్ ఏ రైట్ థింగ్ ఫర్ ఏదైనా కానీ గవర్నమెంట్లో రూల్ చేసినప్పుడు, ప్రభుత్వంలో రాజకీయ పార్టీ ఉన్నప్పుడు ఇలాంటి స్టేట్మెంట్స్ ఇవ్వడం అనేది సబబు కాదు. మన సభ్య సమాజంలో ఉన్నాం, అందరూ కూడా కుటుంబాలు, అందరికి ఫ్యామిలీస్ ఉంటాయి, అందరం మనుషులనే. ఏదంటే మాటకు మాట మాట్లాడుకోవాలా. ఆ రోజు ఆయన వెరీ క్లిస్టర్ క్లియర్గా చెప్పారు అంబటరామ్ గారు. ఎస్, నేను అనుకోకుండా వాళ్ళు నన్ను రెచ్చగొట్టారు మాటలు మాట్లాడడం వల్ల, నా వయసుకి నేను ఈ మాట మాట్లాడుకుని ఉండొచ్చు, దాన్ని మీ క్షమాపణ చెప్తున్నాను కూడా ఆయన చక్కగా చెప్పారు. చెప్పి 11 గంటలు 12 గంటలకి ఆయన ఉంటాడు చెప్తే, మీరు 4 o'clock నుంచి స్టార్ట్ చేసి మీరు అరౌండ్ 11:30 వరకు మీరు ఆయన ఇబ్బంది పెట్టేటువంటి ఒక ప్రక్రియ ఏదైతే ఉందో ఇది ఎంత దుర్మార్గం, ఎంత క్రూయాలిటీకి సంబంధించిన విషయాన్ని మీకు ఇచ్చారా? ఓకేనండి, మీరు పంపించారు ఆ రోజు జరగరాని సంఘటన. ఆ రోజు అది పెట్రోల్ బాంబు అవ్వచ్చు, లేదంటే ఎవరో ఒకరు గడ్డపాలతో వచ్చారు, పలుగులతో వచ్చారు, కర్రలతో వచ్చారు, రాలీస్ వేశారు. తగలని చోట వేరే వాళ్ళు తగ్గి ఇంట్లో వాళ్ళకి తగ్గి ఎవరైనా చనిపోయింది, దానికి బాధ్యులు ఎవరు? ఆ ఇంట్లో ఆడపిల్లలు ఉన్నారు, పెద్దవాళ్ళు ఉన్నారు, చిన్న పిల్లలు ఉన్నారు. ఎవరు బాధ్యులు? మీరు బాధ్యత వహిస్తారా? మీరు బాధ్యత వహిస్తే ఏమంటారు? కాంపెన్సేషన్ అంటారా? కాంపెన్సేషన్తో సరిపోతుందా? ఇదా మీ ప్రభుత్వం చేసేది? ఏది ఏమున్నా కానీ మాటలతో మాట్లాడుకోవాలి, చేయాలి తప్ప ఆ రోజు బ్రహ్మసాని గారు ఆయనకు ఉన్నటువంటి స్థాయికి అలా మాట్లాడకూడదనే నా యొక్క అభిప్రాయం. లడ్డు వివాదంలో టీడీపీకి అనుకూలంగా వచ్చేటట్టు ఒక అంశం జరుగుతుంది. దాన్ని మీరు ఏ విధంగా చూస్తారు? వాస్తవంగా మీరు గమనించుకున్నట్టయితే రోజా గారి విషయం కూడా మాట్లాడారు. రోజా గారు మాట్లాడింది ఏదైతే దాన్ని సోషల్ మీడియాలో ముందుది ముందుది కలిపేసేసేసి అనవసరంగా రోజా గారిని కూడా సోషల్ మీడియాలో అందరూ కూడాను చాలా అంటే కొన్నిసార్లు కొన్ని సోషల్ మీడియా చూస్తుంటే అది వాళ్ళన్నా మొదట్లో సోషల్ మీడియాలో ఎవరైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు పెట్టారో దానికి అందరి మీద కేసులు కట్టారు. కానీ అంతకంటే దారుణాతి దారుణంగా ఎంతో దుర్భాషలాడుతూ అంటే ఆ లాంగ్వేజ్ చెప్పుకోలేమండి పాపం రోజా గారి మీద. ఆవిడని ఎంతో సోషల్ మీడియాలో అసలు అనగాని మాటలతో ఆవిడని అందరూ కూడా నిందిస్తున్నారు. వాస్తవంగా అదైతే ఆవిడన్న మాట ఉద్దేశం వేరు, ఆవిడన్నటువంటి సందర్భం వేరు. కానీ దీన్ని అన్నిటికీ మిక్స్ చేసేసి ఇలాగ బురద చెల్లేటువంటి కార్యక్రమం అనేది చేయడం సబబు. ఇకపోతే పాపం జోగి రమేష్ గారు నాకు తెలిసినంత వరకు ఆయన ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ యొక్క మద్యం కేసులు ఏదైతే ఉందో నకిలీ మద్యం కేసులు అయితే ఆయన ఇన్వాల్వ్మెంట్ లేనేది. ఆఫ్టర్ 1.5 year ఆయన చేశాడని చెప్పేసి గుర్తించారా? అక్కడ ఉన్నటువంటి అంటే ఏదైతే మీ ఎమ్మెల్యే మీ కూటమి టీడీపీ ఎమ్మెల్యే అండ్ ఎవరైతే జనార్దన్ ఉన్నారో వాళ్ళు చేసిన పనిని ఆల్ఫిల్ట్రీ ఫ్యాక్టరీకి వాళ్ళు తయారు చేస్తే జోగి రమేష్ గారిని మీద మీరు అనవసరమైనటువంటి ఒక కేసుని నింపారు. అది దానివల్ల ఆయన జైలు పంపించడం జరిగింది. అది అయిపోయిన తర్వాత అది సాటిస్ఫై అవ్వకుండా మీరు ఆయన అప్పటికన్నా అసలు ఎస్ ఆ రోజు లోకేష్ గారి గురించి ఆయన అన్న మాట ఏంటంటే, బాబు మీరు అంతా తగ్గారు కానీ చిప్పు కూడా పోయిందని సంథింగ్ ఏదో మాట్లాడడం జరిగింది. దానికి కక్ష అంటే ఏం లేదు. ఆయన బ్రహ్మసాని గారు అన్న స్టేట్మెంట్ మీరు మళ్ళీ బాగా గుర్తుంచుకోవాలండి. ఇట్స్ వెరీ పాయింట్. ఆ రోజు అన్న పాయింట్ ఏంటంటే విత్ ఇన్ స్పాన్ ఆఫ్ వన్ వీక్లో వారం రోజులు ఏం జరుగుతుంది చూడండి. అలాగే విత్ ఇన్ స్పాన్ ఆఫ్ 24 hours ఎమర్జెన్సీ అనుకో ఇది అయిపోయిన తర్వాత సంఘటన అంటే ఎవరు కాదు చంద్రబాబు నాయుడు గారి దగ్గర మార్కులు కొట్టేయడం కోసం ఎవరి లెవెల్లో వాళ్ళు ఏ ఎమ్మెల్యే వాళ్ళకి స్ట్రెంత్ చేసుకోవడం కోసం అని చెప్పి ఇళ్ల మీద దాడులు, ఇళ్ల మీద పెట్రోల్ బాంబులు వేయటం, లేదంటే వాళ్ళ ఇళ్ల మీద కర్రలతో దాడి చేయటం, రాళ్ళతో దాడి చేయడం అనే యొక్క ప్రక్రియ చేస్తున్నారే తప్ప నిజాలు దాచిపెట్టడం కోసమే కాదు. ఎందుకంటే కల్తీ నెయ్యి వల్ల లడ్డు అపవిత్రమైన పాయింట్ని ఇంకా అంటే ఆ రోజు సిట్ ఇచ్చినటువంటి దర్యాప్తు చేసిన కోర్టు సిబిఐ ద్వారా వచ్చిన రిపోర్టు ఇందులో ఏది లేదని చెప్పడానికి చెప్పిన తర్వాత అది ఇది ఎలా డైవర్ట్ చేయాలన్న పాయింట్ ఆఫ్ వ్యూ ఉండే కదా. ఆ రోజు అంబటరాంబాబు గారి మీద అవ్వచ్చు, లేదంటే జోగి రమేష్ గారి మీద దాడి చేసి టాపిక్ని డైవర్ట్ చేసి అసలు డెవలప్మెంట్ ఇష్యూ మీద అసలు ప్రజలు ఎవరు కూడా డిస్కస్ చేసుకోకుండా ఈ విషయం మీద మాట్లాడుకోవడానికే కదా మీరు చేసినటువంటి డైవర్షన్ పాలిటిక్స్. ఇది అవునా కదా? ఈ విషయానికి ఎప్పటికైనా సరే మీరు సమాధానం చెప్పాలా.
మీరు చేసినటువంటి ఏదైతే నిందలు ఏదైతే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి మీద ఏదైతే నిందలు చేస్తున్నారో ఇది ఎట్టి పరిస్థితుల్లోనూ కూడాను అవి చెల్లవు. ఆ దేవదేవుడు వెంకటేశ్వర స్వామి చూస్తున్నారు. మీకు ఎప్పటికైనా మీ పాపాలు పండబోతున్నాయి. ఎప్పటికైనా సరే మీకు ప్రజలు మీకు బుద్ధి చెప్తారు గట్టిగా. మరి రాంబాబు గారి కేసు కూడా 7 సంవత్సరాలు శిక్ష పడాయి కదా. యాక్చువల్లీ మీ మీడియా పీపులే చాలా వరకు ఇష్యూలో యాక్టివ్గా పార్టిసిపేట్ చేయాలండి. ఎందుకంటే ఆ రోజు సాక్షాత్తు మీరే సాక్షులు. అక్కడ జరుగుతున్నటువంటి ఏదైతే దహనకాండ అవ్వచ్చు లేదా అరాచకం అవ్వచ్చు ఏదైనా అవ్వచ్చో ఆ రోజు సాక్షులు మీరే. ఎంత దుర్మార్గం అంటే ఆ రోజు 4 గంటల నుంచి విడతలుగా 300 మంది 200 మంది 200 మంది మీరు గమనించుకోవాలా. 8:30 తర్వాత అసలు వాళ్ళు గంజాయి బ్యాచ్ తాగేసి ఉంటారు అందరూ కూడా. వాళ్ళని మీరు ప్రేరేపించి పంపిస్తే అంతమంది ఆవిడ ఎమ్మెల్యే గారు గల్లా మాధవి గారు కూడాను ఆవిడే డైరెక్ట్గా వచ్చేసి ఆడవాళ్ళతో చీపురికలు తీసుకొని చెప్పేసి అటాక్ చేసిన విషయాన్ని అన్ని విజువల్స్ అన్ని మీడియాస్లో వేసినా సరే వాళ్ళ మీద ఎలాంటి యాక్షన్ తీసుకోకుండా జస్ట్ కేసు స్టేషన్ పిలిచి స్టేషన్ పిలిచి పంపించారు. పాపం ఆయన పాపం కావాలని రెచ్చగొట్టారు. మీరు చిన్న విషయం గ్రహించండి. ఈ యొక్క సిట్ సిబిఐ ఇచ్చిన రిపోర్ట్ని బేస్ చేసుకుని ఇందులో ఏం లేదని చెప్పిన తర్వాతే కదా మీరు బ్యానర్లు కట్టారు. ఎందుకు బ్యానర్లు కట్టారు? పోనీ ఎవరు బ్యానర్లు కట్టారు? జనసేన కట్టిందా? టీడీపీ కట్టిందా? బీజేపీ కట్టిందా? ఎవరు కట్టారు? ఆ బ్యానర్ కట్టినప్పుడు ఇది సెన్సిటివ్ పాయింటే. ఈ బ్యానర్ మీరు కట్టకూడదు అన్న విషయాన్ని పోలీసు వారు అని చెప్పేసి తీయగలిగారా? చాలా క్లియర్గా ఉందండి. నేనైతే చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఒక విషయం చెప్తా. అంబటి రాంబాబు గారి మీద ఏదైతే చెప్పారు, అంబటి రాంబాబు గారు ఏమని అన్నారంటే, ఏమండి నేను వస్తున్నాను, మీరు అది పెట్టడం బ్యానర్ పెట్టడం అనేది సబబు కాదు, అది తీసేసేయండి. ఆల్రెడీ సిట్టు దర్యాప్తు చేసిన తర్వాత ఒక రిపోర్ట్ ఇచ్చిన తర్వాత ఏమి లేదని మీరు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిది సుబ్బారెడ్డి గారి ఫోటో వేసేసి ఈ విషయాన్ని ధృవీకరించి కల్తీనే జరిగిందని చెప్పి బ్యాన్ కార్డు సరికాదు. మీరు 24 గంటలు సమయం ఇస్తున్నా, బాగా వినండి, 24 గంటలు సమయం ఇస్తున్నా. ఈ 24 గంటల సమయంలో మీరు తీయకపోతే నేను వచ్చి తీస్తానన్నారు. అంతే కదండి. ఈ విషయాన్ని నిజంగా కూటమి ప్రభుత్వం వీళ్ళందరూ కూడా సీరియస్గా తీసుకున్నట్లయితే, ఏమండి ఇలాగా అంబటి రాంబాబు గారు ఇలాగ స్టేట్మెంట్ ఇచ్చారు, ఆయన మటుకు అక్కడ సెంటర్కి వచ్చి ఉంటే అక్కడ సెంటర్ దగ్గర గవర్నమెంట్ సెంటర్లో దేని పైన ఇష్యూస్ రైజ్ అవుతాయండి, సో మీరు యాక్షన్ తీసుకోండి చెప్పి పోలీసు వాళ్ళకి చెప్పి పోలీసుల ద్వారా అంబటి రాంబాబు గారిని ఆపగలిస్తే ఎంత పని అయిపోతుంది? సింపుల్ కదా, అది ఇట్స్ వెరీ సింపుల్. అంబటి రాంబాబు గారు రాకుండా చేస్తే అయిపోతుంది కదా. అంబటి రాంబాబు గారు వస్తున్నారని తెలిసి ఎంత దుర్మార్గం అంటే మీరందరూ కర్రలతో నిలబడతారా? మీరందరూ కర్రలతో నిలబడి అంబటి రాంబాబు గారి అటాక్ చేయడం కానీ చెప్పి ఉంటారా? ఏం జరుగుతుంది ఈరోజు? పాలన అనేది ఏం జరుగుతుంది? మీరేం చేస్తున్నారు? వాట్ యు ఆర్ కన్వేయింగ్ టు ద పబ్లిక్? ఇదే మీరు చేసేటువంటి పాలన. ఈ యొక్క డెమోక్రసీలో మీరు చేసినటువంటి ఈ యొక్క రాక్షస పాలన అనేది మీరు ఆపకపోతే మీరు ఎవరినైతే నిందించారో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అవ్వచ్చు, అలాగే ఆ దేవదేవుని వెంకటేశ్వర స్వామి మీద కూడా మీరు ఎన్నో అంటే ఆయనకి ఎంతో పవిత్రత ఉన్న దాని మీద కూడా ఆయనకి ఇష్టమైనటువంటి ప్రసాదం మీద కూడా మీరు లేనిపోయిన ఇష్యూస్ క్రియేట్ చేసి రిలీజియస్ పాలిటిక్స్ చేశారు. మీకు పాపం పండే రోజు వచ్చింది. పాపం పండిన రోజు మీరు ఎట్టి పరిస్థితుల్లో ఆ రోజు మీరు క్షమాపణ చెప్పాలా. ప్రజలు కూడా త్వరలోనే ఈ యొక్క విషయాన్ని బాగా ఆలోచిస్తున్నారు. ప్రజలు కూడా పిచ్చోళ్ళేం కాదు. మీరు చేస్తుంటే ఈ యొక్క డైవర్షన్ పాలిటిక్స్ని ఆల్ ద టైమ్ ఇదే నమ్ముతారని అనుకోవద్దు. అందరూ బాగా గమనిస్తున్నారు మీరు చేస్తుంటే ఈ యొక్క రాజకీయం, ఈ యొక్క డైవర్షన్ పాలిటిక్స్, క్యాస్ట్ పాలిటిక్స్ అండ్ రిలీజియన్ పాలిటిక్స్ని దయచేసి ఇవన్నీ ఆపేయండి, లేదంటే ప్రజలు గట్టిగా బుద్ధి చెప్తారని చెప్పి తెలియజేసుకున్నాను.